ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధావిరి అకాడమీ. మనకి థర్డ్ ఫేజ్ ఇప్పటి వరకు అయితే ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోలేదో వాళ్ళకైతే ఇప్పుడే వెబ్సైట్ ఓపెన్ చేయడం జరిగింది. స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఎవరైతే స్లాట్ బుక్ చేసుకో వెరిఫై స్టేటస్ చేసుకోవచ్చు. తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ మీరు స్లాట్ అయితే మరి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి అమ్మ. దిస్ ఈజ్ నంబర్ వన్ పాయింట్. తర్వాత మీరు స్లాట్ అయితే బుక్ చేసుకోండి. స్లాట్ బుక్ చేసుకోండి. 2 స్లాట్ బుక్ చేసుకుంటే క్యాండిడేట్ లాగిన్ మీకు ఇది ఇవ్వటం జరుగుతుంది. సరే, స్లాట్ బుక్ చేసుకోవటం అంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలంటే ఆల్రెడీ మన వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వండి. ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ రిజిస్టర్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి. హాల్ టికెట్ నెంబర్ ఫస్ట్ టైం ఎవరైతే చేస్తున్నారో ఆల్రెడీ ఇది నోట్ చేసుకోండి. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఎవరైతే మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నారో వాళ్ళైతే అవసరం లేదు. థర్డ్ ఫేజ్లో ఎవరైతే ఫ్రెష్గా వస్తారో ఫ్రెష్గా వచ్చే వాళ్ళు మాత్రమే ఇది ఫ్రెష్ అన్నమాట. ఇది ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ మీరు జేఎన్టీకి మరి మాసప్ ట్యాంక్ ఇతర హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి ఉంటారు. మరి ఈ వెళ్ళిన వాళ్ళు అవసరం లేదమ్మా, ఆల్రెడీ అవసరం లేదు. మరి ఒకసారి చెప్తున్నారు, చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. మేము చూసుకోవాలా? ఆల్రెడీ మీరు ఒకసారి ఫస్ట్ సెకండ్ ఫేజుల్లో ఎవరైతే స్లాట్ బుక్ చేసుకుని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నారో వాళ్ళు మాత్రం వెళ్ళొద్దు. దయచేసి వెళ్ళొద్దు. అర్థం చేసుకోండి. కొంతమంది అర్థం చేసుకోవటంలో అర్థం చేసుకుంటే తర్వాత ర్యాంక్ ఇస్తే మీరు ఇక్కడ పేమెంట్ చేసుకోవచ్చమ్మో. తర్వాత 600 రూపీస్ ఎస్సీ ఎస్టీ అయితే పే చేయొచ్చు. 1200 రూపీస్ పేమెంట్ అయితే చేయండి అమ్మ. 1200 రూపీస్ బీసీస్ అండ్ ఓసీస్, 1200 రూపీస్, 600 రూపీస్ ఎస్సీఎస్. మీరు లాగిన్ అవ్వండి. ఇది స్లాట్ బుక్ చేసుకోవాలమ్మా. మనం క్యాండిడేట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి. క్యాండిడేట్ మనం తర్వాత ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ ఈ విధంగా వాళ్ళు ఇవ్వటం జరిగింది. తర్వాత ప్రింటెడ్ ఆన్ ఎంసెట్ మనకి 600 రూపీస్. మరి తర్వాత స్లాట్ బుక్ చేసుకోవాలి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్న తర్వాత కానీ మీరు వెళ్ళవచ్చు. ఇది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మళ్ళీ ఒకసారి చూపిద్దాం. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్ టికెట్, ర్యాంకు, డేట్ ఆఫ్ బర్త్ ఈ విధంగా ఉంటాయి. మనకి పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. క్యాండిడేట్ హ్యాస్ టు రిజిస్టర్ ఆఫ్టర్ సర్టిఫికేట్ ఇది ఎప్పుడైతే చేసుకోవద్దమ్మా. ఫస్ట్ స్టెప్ అయితే మనం ఇది చేసుకోవాలి. నేను ఇంతకుముందు చెప్పింది అది చేసుకోవద్దు. మీరు స్లాట్ అయితే మరి ఇదైతే చూసుకోండి. ఒక్క నిమిషం ఇది చూసుకోండి. క్యాండిడేట్ డీటెయిల్స్ మనకి ఇది ఫస్ట్ స్టెప్గా మనకి ఉంటుంది. ఆన్లైన్ స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఆన్లైన్ స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్. ఇది నెంబర్ 1, ఇది నెంబర్ 1, ఇది నెంబర్ 2, ఇది నెంబర్ 2, ఇది నెంబర్ 3, ఇది నెంబర్ 3గా మనకు ఉండటం జరుగుతుంది. ఆల్రెడీ మనకి ఇది ఇంతకుముందు వీడియోస్ అయితే చేసాము స్లాట్ బుక్ చేసుకోవటం ఎట్లాగనే. ఇక్కడ మనం హాల్ టికెట్ నెంబరు, అదేవిధంగా రిజిస్ట్రేషన్ నెంబరు, ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే మనకి 1200 రూపీస్ పే చేయండి. తర్వాత మీరు ఇది అయిన తర్వాత ఏం చేస్తారంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోమ్మా. ఇది నెంబర్ 2, ఇది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. ఇది నెంబర్ 2, ఇది నెంబర్ 2, ఇది నెంబర్ 2. ఇది అయిన తర్వాత ఏంటంటే ఇది అయిన తర్వాత నెంబర్ 3, ఇది అయిన తర్వాత ఇది నెంబర్ 3. ఇది థర్డ్ స్టెప్. ఈ 1 2 3 స్టెప్స్లో మనం వెళ్ళొచ్చు. వెళ్ళి మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెంచుకోవచ్చు. ఇప్పుడే వీళ్ళు వెబ్సైట్ అయితే ముందైతే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, 1 2 3 ఈ విధంగా మరి స్లాట్ బుక్ చేసుకోండి. మరి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.